నెల్లూరు నగరంలోని స్థానిక కలెక్టర్ కార్యాలయం నందు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు పిలుపు మేరకు స్థానిక కలెక్టర్ కార్యాలయం నందు ఎన్నికల సమయంలో బీసీలకు ఇచ్చిన హామీలు, అందులో ముఖ్యంగా చట్టసభలలో 33%, స్థానిక సంస్థలు నామినేటెడ్ పదవులు 34% బీసీలను కించపరిస్తే అట్రాసిటీ వర్తించే విధంగా కుల జనగణన వెంటనే చేపట్టాలని, అమరావతిలో జ్యోతిరావు పూలే స్మృతి వనం ఏర్పాటు చేయాలని రాష్ట్రంలోని అన్ని కలెక్టర్ కార్యాలయాల్లో వినతి పత్రం అందజేయడంలో భాగంగా నెల్లూరు నగరంలో జిల్లా అధ్యక్షుడు పలమాల శ్రీహరిరావు ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా అధ్యక్షులు పలమాల శ్రీహరిరావు, షేక్ సలీం, మన్నెం రాము, పెంచలయ్య, పద్మజ యాదవ్, ముంగర శైలజ తదితరులు పాల్గొని వినతి పత్రం అందజేశారు. సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు గారి ఆదేశాల మేర త్రూట్ స్టేట్ బీసీ సంక్షేమ సంఘం కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో బీసీలకు ఇచ్చినటువంటి వాగ్దానాలపైన 1.5 year అయినా కూడా ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయలేదనే దానిపైన కలెక్టర్లకి విన్నవించడం జరిగింది. అందులో ముఖ్యంగా 5 పాయింట్లు ఉన్నాయి. మొదటగా స్థానిక సంస్థ ఎలక్షన్స్, లోకల్ బాడీ ఎలక్షన్స్లో 34% ఇస్తామని మన కూటమి ప్రభుత్వం వాగ్దానం చేసింది. కానీ ముందు కుల జనగణన చేయండి, అది చేయడం అసాధ్యం. కాబట్టి ఇది ఏప్రిల్లో రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ అయిపోతాయి. అయిపోయినప్పుడు ముందుగా పెడుతున్నారు, ఒక 3 months ముందు పెడుతున్నారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఇటువంటి జంక్చర్లో మీరు ఎలక్షన్స్కి పోబోయే ముందే బీసీలకు 34% ఇస్తానని ఏ విధంగా అయితే వాగ్దానం చేశారో ఆ వాగ్దానంతో పాటు కుల గణగణన చేసి బీసీలు రేషియో ఎంతమంది ఉన్నారో బయట పెట్టి తర్వాత పోతే బాగుంటుందనేది బీసీ సంక్షేమ సంఘం డిమాండ్. రెండోది, బీసీలకు అట్రాసిటీ యాక్ట్ తీసుకొస్తామన్నారు. ఏ విధంగా అయితే ఈరోజు ఎస్సీ ఎస్టీలకు అట్రాసిటీ యాక్ట్ ఉందో, ఆ చట్టం ఉందో, అదేవిధంగా బీసీలకు తీసుకొస్తామని చెప్పి 1.5 year అయినా కూడా ఇంతవరకు చేయకపోవడం చాలా బాధాకరం. అదేవిధంగా ఈరోజు 33% రిజర్వేషన్ ఫర్ శాసనసభలో కానీ అటు రాజ్యసభలో కానీ 33% రిజర్వేషన్ తీసుకొస్తామని కూటమి ప్రభుత్వం కూడా ఆ రోజు ప్రామిస్ చేశారు. ఇంతవరకు మెటీరియలైజ్ కాలేదు ఆ విషయం కూడా. కాబట్టి దాన్ని కూడా ఇమీడియట్గా టేకప్ చేసి 33% రిజర్వేషను బీసీలకు బోత్ ఎమ్మెల్యేస్, ఎంపీస్ వీటిల్లో కూడా తీసుకురావాలనేది మా 3వ డిమాండ్. 4వది వచ్చి మంత్రిత్వ శాఖ, సెంట్రల్ గవర్నమెంట్లో బీసీ మంత్రిత్వ శాఖ తీసుకురావాలని మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నాము. అది తీసుకురావాలి. తర్వాత అమరావతి బాగా డెవలప్ చేస్తున్నారు, రియల్గా అప్రిషియబుల్. ఈ జంక్షన్లో ఒక శృతి వనం, జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే వాళ్ళ జ్ఞాపకార్థంగా వాళ్ళు చేసినటువంటి బడుగు బలహీన వర్గాలకు చేసినటువంటి కృషిని దృష్టిలో పెట్టుకొని ఆ శృతివనాన్ని టేకప్ చేయాలని చెప్పి ఈరోజు మా రిప్రజెంటేషను త్రూట్ స్టేట్ కలెక్టర్స్కి ఇచ్చే దానిలో భాగంగా నెల్లూరు జిల్లా ఈరోజు ఇవ్వడం జరిగింది. నా నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి బీసీ సమస్యల మీద, బీసీ డిమాండ్ల మీద మేము మా సమస్యల గురించి మా శ్రీహరన్న గారు, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీహరన్న గారి ఆధ్వర్యంలో ఇక్కడ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు బీసీలు కూటమి గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఏవైతే చెప్పారో ఆ రోజు ఎలక్షన్కు ముందు అవన్నీ నెరవేర్చే క్రమంలో ఇప్పటి వరకు ఏది కూడా ముందుకు రాలేదు. 5 డిమాండ్ల మీద ఈరోజు మేము ఇక్కడికి వచ్చి మా సమస్యలను మేము తెలియజేసుకుంటున్నామంటే మేము ఒకటే అడుగుతున్నాం. 33% రిజర్వేషను అన్నారు. బీసీ మహిళలకి 33% రిజర్వేషన్ని చట్టసభల్లో అమలు చేయాలి. అంతేకాకుండా మహిళలకి ప్రత్యేక మంత్రిత్వ శాఖని ఏర్పాటు చేయాలి. బీసీలందరికీ కూడా రక్షణ చట్టాన్ని, అంటే ఎస్టీ ఎస్సీలకి, ఆదివాసులకి ఏ విధంగా అయితే అమలు చేశారో అదేవిధంగా బీసీలకు కూడా ఒక రక్షణ చట్టాన్ని అనేది ఏర్పాటు చేయాలి. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే వారు ఎంతోమందికి బీసీలకి, బడుగు బలహీన వర్గాలకి ఆదర్శంగా నిలిచిపోయారు. కానీ
వారి జీవిత చరిత్రలని పాఠ్యాంశాల్లో చేర్చాలని మేము మా బీసీ మహిళా సంఘం తరఫున, మా బీసీ సంక్షేమ సంఘం తరఫున మేము తెలియజేస్తున్నాము. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈరోజు మా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసర శంకరరావు గారి ఆధ్వర్యంలో ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లా అధ్యక్షులు పలమూరి శ్రీధర్రావు గారి ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి 5 డిమాండ్లతో వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ పత్రంలో ముఖ్యంగా కుల జనగణన చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎలక్షన్లు జరగాలని కోరుకుంటున్నాము. ఎందువల్లంటే మా రిజర్వేషన్ 33% మాకు ఇవ్వాలి. జనాభా దామాషా ప్రకారం మా రిజర్వేషన్లో మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా నామినేటెడ్ పోస్టుల్లో కానీ నామినేటెడ్ వర్క్స్లో కానీ మాకు 34% రిజర్వేషన్ కల్పించాలని ఇంకొక డిమాండ్గా పెట్టాము. అదేవిధంగా ఎస్సీ ఎస్టీల మాదిరిగానే మాకు రక్షణ చట్టం కల్పించాలి. ఈ డిమాండ్లన్నీ ఎలక్షన్లకు ముందర మాకు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం నమ్మబలికింది. 1.5 సంవత్సరం అయినా దాని గురించి ఎలాంటి ప్రస్తావన లేదు. ఈరోజు ఆ డిమాండ్లు మాకు కావాలని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా మా బీసీ నాయకులు జ్యోతిరావు పూలే కానీ వారి సతీమణి జ్యోతిరావు సావిత్రిబాయి పూలే గారి విగ్రహాలని రాష్ట్ర రాజధాని అమరావతిలో నందనవనంగా తయారు చేసి దేశం మొత్తం గర్వపడే విధంగా సకల సౌకర్యాలతో నిర్మించాలని, భావితరాలకి అది తెలియపరచాలని, మా నాయకుల్ని అక్కడ మేము చూసుకోవాలని కోరుకుంటూ విజ్ఞప్తి చేస్తూ బీసీ సాధికారతని సాధించాలని మేము కోరుకుంటున్నాము. ఈ డిమాండ్లు జరగని పక్షంలో మేము ఇంకా ఉధృతంగా ఉద్యమాలు చేసుకొని మా డిమాండ్లు సాధిస్తామని తెలియజేస్తున్నాం.